నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అంతర్జాతీయ రాజకీయాల్లో జరిగిన ఒక అద్భుతమైన కామెడీ షో గురించి మాట్లాడుకుందాం. మన పక్కింటి డ్రాగన్ అదేనండి చైనా ఉంది కదా, దానికి ప్రపంచ దేశాలు గట్టిగా షాక్ ఇచ్చాయి. చైనాకి ఒక వింత అలవాటు ఉందండి. ప్రపంచంలో ఏ వస్తువు చూసినా, ఏ సముద్రం చూసినా ఇది నాదే, ఆ బిల్డింగ్ నాదే, ఆ రోడ్డు నాదే, ఆ ఆకాశం నాదే, ఆఖరికి మీ ఇంట్లో ఉండే చెంచా కూడా మా ముత్తాతల కాలం నాటి చైనాదే అని చైనా క్లెయిమ్ చేసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సౌత్ చైనా సీ మొత్తం తమదేనని చాలా ఏళ్లుగా రచ్చ చేస్తుంది. కానీ రీసెంట్గా జపాన్తో కలిపి ఏకంగా 14 దేశాల మొహం మీదే అబ్బే నీ పప్పులేం ఉడకవు చింకి తమ్ముడు, ఆ సముద్రం నీది కాదు అని రిజెక్ట్ చేసేసాడు. దాంతో చైనా ఇప్పుడు ప్రపంచం ముందు ఏడుపు లంఘించుకుంది. 14 దేశాలు తన మ్యాప్లను తన క్లెయిమ్లను తిరస్కరించగానే చైనా వెంటనే రంగంలోకి దిగి ఇది అన్యాయం, ఇది పక్షపాతం, మమ్మల్ని చూసి అందరూ కుళ్ళుకుంటున్నారు, మా అంతర్గత విషయాల్లో వేరే దేశాలు వేరు పెట్టడం ఏంటి అంటూ గాల్లోకి చేతులు ఊపుతూ క్రై ఫౌల్ అంటే పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టింది. అసలు చైనా లాజిక్ ఏంటో తెలుసా? ఆ సముద్రం పేరులో చైనా అని ఉంది కాబట్టి ఆ సముద్రం మొత్తం చైనాదేనట. ఈ లెక్కను చూస్తే రేపు పొద్దున మన దేశం కూడా ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం పేరులో ఇండియా ఉంది కాబట్టి ఆఫ్రికా నుండి ఆస్ట్రేలియా వరకు ఉన్న సముద్రం అంతా మాదే, ఎవరు ఇటువైపు రాకూడదని టోల్గేట్లు పెట్టేలా ఏంటి? కానీ మనోళ్ళకు ఉన్న మంచి బుద్ధి చైనాకి లేదు కదా. ఈ 14 దేశాల కూటమిలో జపాన్ చాలా యాక్టివ్గా ఉంది. జపాన్ చైనాతో ఏముందో తెలుసా? నువ్వు సముద్రం మధ్యలోకి వెళ్ళి ఇసుక దెబ్బలేసి ఆర్టిఫిషియల్ దీవులు కట్టేసి ఇది నా సామ్రాజ్యం అంటే కుదరదు బాస్, ఇంటర్నేషనల్ లాస్ అని కొన్ని ఉంటాయి అని గట్టిగా క్లాస్ పీగింది. జపాన్తో పాటు ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి చిన్న చిన్న దేశాలు కూడా ఈసారి గొంతు విప్పాయి. ఇప్పటివరకు చైనా పెద్దనలా బెదిరిస్తుంటే భయపడిన ఈ దేశాలన్నీ ఇప్పుడు గ్రూప్గా ఫామ్ అయ్యి చైనా నెత్తిన మొట్టిగా వేసాయి. దాంతో చైనాకి ఎక్కడ లేని కోపం వచ్చేసి మీరంతా అమెరికా మాటలు విని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అంటూ పాత రికార్డునే మళ్ళీ ప్లే చేస్తుంది. పాపం చైనా ప్రపంచంలోనే తామే నెంబర్ 1 సూపర్ పవర్ అయిపోదాం అనుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే స్కూల్లో అందరు లంచ్ బాక్సులు దొంగిలించే ఒక అల్లరి పిల్లాడిని క్లాస్ లీడర్తో పాటు మిగతా పిల్లలంతా కలిసి ప్రిన్సిపాల్కి పట్టించినట్టయింది. చైనా ఎంత మొత్తుకున్నా ఎంత ఏడ్చినా ఇప్పుడు ప్రపంచ దేశాలు వినే పరిస్థితులు అయితే లేవు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం సముద్రాలు అందరికీ సమానమేనని, అక్కడ చైనా దాదాగిరి నడవదని ఈ 14 దేశాలు ఘంటాపథంగా చెప్పేశాయి. సో చివరగా చెప్పేది ఏంటంటే, ఓ చింకీ చైనా, ఇకనైనా నీ అంతా నాదే అనే పాత చింతకాయ పచ్చడి వ్యూహాలు పక్కన పెడితే మంచిది. లేదంటే రేపు పొద్దున 14 దేశాలు కాదు, ప్రపంచంలో ఉన్న 190 దేశాలు కలిసి చైనాకి నో ఎంట్రీ బోర్డులు పెట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చైనా ఏడుపులు, అంతర్జాతీయ కామెడీల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.